ఖనిజ సంపదపై రాష్ట్రాలు పన్ను విధించవచ్చు, కేంద్రానికి ఆ అధికారం లేదు. కాకపోతే పరిమితులను పేర్కొనవచ్చు, రాష్ట్రాలకు చెల్లించే రాయల్టీ పన్ను కాదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం, పాత బకాయిలపై 31న స్పష్టతనిస్తామన్న ధర్మాసనం. గనులపై ఖనిజాలతో కూడిన భూములపై పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించే రాయల్టీ పన్ను కాదని తెలిపింది. దేశంలో గనులు ఖనిజాలపై కొనసాగుతున్న కేంద్రం గుత్తాధిపత్యాన్ని పక్కన పెట్టేలా సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు రాష్ట్రాలకు, ముఖ్యంగా ఖనిజ సంపద అధికంగా ఉన్న జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు గొప్ప ఊరట కలిగించనుంది. వాటి ఆదాయం గణనీయంగా పెరగనుంది. ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్పినట్టుగా మనం చూస్తాం ఉన్నాం కదా. సో బేసిక్గా దీనివల్ల ఏం జరుగుతుందంటే, సెంట్రల్ గవర్నమెంట్స్ తీసుకోబోతున్నటువంటి ఏదైతే డబ్బు ఉందో దాంట్లో చాలా వరకు స్టేట్స్లోనే ఉంటే స్టేట్స్ యొక్క ఇన్కమ్ చాలా పెద్ద ఎత్తున పెరిగేందుకు అవకాశం ఉంది ఇక్కడ. రైట్. 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం 200 పేజీల మెజారిటీ 8:1 తీర్పును వెలువరించింది. జస్టిస్ బివి నాగరత్న విడిగా తీర్పునిస్తూ గనులు, ఖనిజాల భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు లేదని, ఆ అధికారం పార్లమెంటుదేనని పేర్కొన్నారు. రాయల్టీ పన్ను వంటిదేనని అన్నారు. కాగా మిగిలిన 8 మంది న్యాయమూర్తుల తరపున సిజేఐ తీర్పును చదివి వినిపించారు. ఈ మెజార్టీ తీర్పు ప్రకారం రాజ్యాంగంలోని 2వ జాబితాలో ఉన్న ఎంట్రీ 49 ఆర్టికల్ 249 మేరకు భూములు, భవనాలు, గనులు, క్వారీలపై రాష్ట్ర శాసనసభ పన్ను విధించవచ్చు అంటూ చూస్తూ ఉన్నాం. ఆ తీర్పు సరైనది కాదు, రాయల్టీ పన్నుగా పేర్కొంటూ 1989లో 7 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు సరైనది కాదని మెజార్టీ తీర్పు పేర్కొంది. అంటే లాస్ట్ టైం ఇచ్చినటువంటి తీర్పునే వీళ్ళు ఛాలెంజ్ చేసి మళ్ళీ తీర్పు ఇచ్చారు. ఇక్కడ చూడండి, ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్తో పాటు జస్టిస్లు రిషికేష్ రాయ్, అభయ్ ఓకా, జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రా, ఉజ్వల్ భుయాన్, సతీష్ చంద్ర శర్మ, అగస్టిన్ జార్జ్ మాసి, నాగరత్న ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ఈ వివాదాస్పద అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించింది అని చూస్తా ఉన్నాం కదా. అంటే రాష్ట్రాలు విచ్చలవిడిగా వాటి యొక్క ఛార్జెస్ని, వాటి యొక్క పన్నుని, ట్యాక్సెస్ని అమలు చేస్తారు. ఇప్పటి నుంచి సెంట్రల్ ట్యాక్సెస్ ఎప్పుడు చాలా స్ట్రైట్గా, చాలా పారదర్శకంగా పైనుంచి కింద వరకు ఒకటే మోతాదులో ఉంటే, వీళ్ళు తీసుకొచ్చేటువంటి ఈ మార్పు వల్ల, లేదా దీనివల్ల రాష్ట్రాలకి ఆదాయం అయితే పెరుగుతుంది, కానీ దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చిన రేట్ని వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు ట్యాక్సెస్గా. ఇక దీనికి సంబంధించినటువంటి హిస్టరీ చూడవచ్చు. పాత బకాయిలు ఇప్పించండి. తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన సందర్భంగా గనులు, ఖనిజాలపై పన్ను రూపంలో కేంద్రం ఇప్పటి వరకు వసూలు చేసిన వేలాది కోట్ల రూపాయలను తమకు తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును తాజా కోరాయి. అయితే కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాష్ట్రాల వాదనలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై రాష్ట్రాలు కేంద్రం లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని జూలై 31న తాము తీర్పు చెప్తామని సుప్రీంకోర్టు పేర్కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా రాష్ట్రాల తరపున వాదించినటువంటి వాదనలు కానీ, కేంద్రం తరపున వాదించినటువంటి వాదనలు ఏ రకంగా మనం చూసుకున్నా కానీ ఇది రాష్ట్రాలకైతే మేలు చేస్తే దాంట్లో డౌట్ లేదు. కానీ వాళ్ళు ఏ విధంగా దోచుకోబోతా ఉన్నారు అనేటువంటి చూడాలి.